సినిమా చిత్రీకరణలో బాలకృష్ణకు గాయం. కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని చిత్రీకరణ ప్రస్తుతం కాకినాడ పోర్టులో జరుగుతోంది. దీనిలో భాగంగా బాలకృష్ణపై ఓ పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన కాలికి స్వల్ప గాయం అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం చిత్రీకరణను నిలిపివేసి అందుబాటులోని వైద్యులతో ప్రాథమిక చికిత్స అందించింది. అనంతరం స్కానింగ్ కోసం కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం బాలయ్యకు కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కథానాయకులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని, తిరిగి తన సత్తా చాటాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు. జననాయకుడు గుండెల్లో నిలిచిపోతాడు. జననాయకుని విషయంలో రిలీజ్, పైరసీ, కోర్టు వ్యవహారాలు ఇలా ఇన్ని సమస్యలు ఎదురవుతాయని మేము అస్సలు ఊహించలేదు. కాకపోతే ఇందులో మాకు జరిగిన మంచి ఏమిటంటే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా వస్తోంది. అది అభిమానులకు మరింత ఉత్సాహం ఇస్తుంది. భగవంత్ కేసరి సినిమా విజయ్కి చాలా నచ్చింది. నాకు కూడా చాలా ఇష్టం. అందులోని కొన్ని సన్నివేశాలను మాత్రమే స్ఫూర్తిగా తీసుకుని మిగతా కథ మొత్తం కొత్త ప్రపంచంలో సాగేలా రూపొందించాం. ఈ చిత్రం అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది అన్నారు నిర్మాత కేవీఎన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.